సార్ ఎలా ఉందంటారు ఈ కృష్ణా జిల్లాలో ఈసారి ఊపు అనేది కానీ ఎలా ఉందంటారు? గుడివాడ కానీ, మచిలీపట్నం కానీ, పెడన కానీ? ఇప్పుడు నేను చెప్పేదానికంటే ఆ, ఈ మధ్య టీవీ దీంట్లో రూల్ అయ్యింది. ఆ, ఎవరి పరిస్థితి ఎట్లా ఉందని, ఎవరు రెడ్ జోన్లో ఉన్నారు, ఎవరు గ్రీన్ జోన్లో ఉన్నారు, ఎవరు బ్లూ జోన్లో ఉన్నారు అనేది అర్థమైపోయింది. ఆ, అందులో పెడన అదే పరిస్థితిలో ఉంది, గుడివాడ అదే పరిస్థితిలో ఉంది. ఆ, ఎన్నికల రాము గారని ఎక్కడి నుంచి ఎన్ఆర్ఐని తీసుకొచ్చారు, హడావిడి చేశారు. ఆ, నిన్న మొన్న ఎక్కడున్నాడో ఎత్తుకుంటున్నారు. ఆ. అసలు గ్రామంలో మన నియోజకవర్గంలో ఉన్నాడా, బయట నియోజకవర్గం ఎక్కడన్నా కాపలా కాస్తాకి వెళ్ళాడా అని ఎత్తుక్కుంటున్నారు. కనపట్లేదని పేపర్ వేశారు. పేపర్ ఎందుకు వేశారు? ఆ, ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచో ఎన్ఆర్ఐని తీసుకొచ్చేసి గుడివాడలో మేము పగలు తీసేస్తాం, ఇచ్చేసేస్తాం అన్నారు. అవును, ఆయన ఏం చెప్పాడు? ఎవరు మన కొడాలి నాని గారు అవును, ఆయన నిలబడినప్పుడు ఫస్ట్ సారి రాజశేఖర రెడ్డి గారు గుడివాడ వచ్చినప్పుడు అవును, ఆయనకు ఒక మెమరాండం ఇస్తాకి వెళ్ళాను. అవును, ఇస్తే ఆయన నన్ను రిసీవ్ చేసుకుని పక్కన ఉన్న పినవనేని వెంకటేశ్వరరావు గారు కూడా పక్కన కూర్చోబెట్టుకుని అవును. ఆయన చెరువు కోసం అడిగాడు. మా గుడివాడ నియోజకవర్గం చెరువు లేక సమస్య ఉందండి. తాగునీటికి ఇబ్బంది పడుతుందంటే ఎక్కడంటే పలానా చోట అంటే అక్కడ తిప్పమన్నాడు అవును, కానమాయని. అవును, అప్పుడు పోలీసులు ఏమన్నారు, బాబు అటు మనకి పర్మిషన్ ఏంటయ్యా, నేను వెళ్తున్నా అవును. రెండే. వెళ్ళాడు, చూశాడు, 24 గంటల్లో శాంక్షన్ చేయించాడు. ఆ, ఆ కృతజ్ఞతగా ఆయన గుడివాడ నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేసి వెళ్తే, ఎందుకు నాని పాదయాత్ర చేస్తే నేను నిన్ను పిలుస్తానా, నువ్వు అడిగావు నేను ఇచ్చా. తర్వాత ఈ చంద్రబాబు నాయుడును దేవినేని ఉమాగారని ఒక ఆయన ఉన్నాడు, మైలవరం ఉంటాడు ఆయన. అవును. నీటిపారుదల శాఖ మంత్రి. ఆయన ఫోన్ చేసి నువ్వు వెళ్ళబాక, ఆ, మనం గెలిచిన తర్వాత అన్నీ మేమే చేస్తామని కూడా అన్నారు. నువ్వు చేసేది ఏంట్రా, నా పని నేను చేసుకున్నాను. అయితే నేను కాపుని, వారి సోదరుడు. ఆ, ఇక్కడ కుల విచక్షణ కాదు. అవును, అందరూ సన్నాసులు కాపుల్లో ఉండరు, అందరు సన్నాసులు కమ్మూరులో ఉండరు, అందరు సన్నాసులు రెడ్డిలో ఉండరు. అవును, కొంతమంది పుట్టుక నుంచి వాళ్ళు మంచి వంశంలో పుట్టారు కాబట్టి. ఆ, దేని ఉమా ఏమన్నాడు, కొడాలని బస్సుకు లేనరు అన్నాడు. అది అన్నాడు. మా చిన్నతనంలో కొడాలి అండ్ సన్స్ అని గుడివాడ సిటీ సర్వీస్ ఉండేది ఆయనకి. అవును, తెలుసుకోవాలి. ఆ. ఈ కురకారికి ఇప్పుడు వచ్చేవాడు అందరూ జనరేషన్ మా కాపులు ఉన్నారు, జనరేషన్ ఇప్పుడు పుట్టినోళ్ళు ఇంజనీరింగ్ చదువుతున్నారు. అవును, చదువుకున్న వాడికంటే ఎవడో మెరుగన్నట్టు ఆ, ఇన్నిత జ్ఞానం లేదు. ఆ, రేపు ఈ బిడ్డలు తల్లిదండ్రులు చూస్తారనే ఆశ పెట్టుకోవద్దని నాకు తెలిసిన వాళ్ళందరితో చెప్తున్నాను. మీ బిడ్డల మీద మీరు ఆశ పెట్టుకోవద్దు. ఆ, ఇప్పుడు మన చేయి దాటి వెళ్ళిపోయారు, రేపు భార్య వచ్చిందంత మీ చెప్పు చేతల్లో ఉండరు. అవును, కాబట్టి ఇప్పటి నుంచే మీరు మీ పిల్లల్ని దాటిపోయినట్టే. ఊరిలో మీరు చదివించారు, మీరు కష్టపడి కూలి పనో 4 పనో చేసుకుని, అది కాకుండా ఈ ఫీజు రివర్స్మెంట్ వచ్చింది కదా, ఫీజు రియంబర్స్మెంట్. దానివల్ల వీళ్ళంతా చదువుకున్నారు తప్ప తల్లిదండ్రులు చదివించే స్థాయి ఎవరికి ఉంది వాళ్ళ. అవును, దాన్ని తీసేస్తానంటాడు. అవును. మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్. మెడికల్ ఇప్పుడు జరిగేది ఇదే కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చేది ఏంటి, ఆ, ఈ పడిపోయిన పొలాలు చూస్తాకిను ఆ మెడికల్ కోటి సంతకాలు జరుగుతుంది, కార్యక్రమం జరుగుతుంది. అవును, నిన్నే మా ఊర్లో జరిగింది. ఆ, మాకు 300 టార్గెట్ ఇచ్చారు, పూర్తి చేసేసాం సంతకాలు. ప్రతి ఫోన్ అందులో ఉన్న ఫోన్ నెంబర్కి ఎవరికైనా శంషీర్ గల చంద్రబాబు అయితే ఫోన్ చేసి కనుక్కోమనండి. ఆ, నువ్వు సొంతంగా పెట్టావా లేకపోతే నేను బలవంతం చేసి పెట్టారా సంతకం అని అడగమండి, వాళ్ళే చెబుతారు. ఆ, మరి ఇట్లా చేసుకుంటే ప్రభుత్వాలు కావని ఏదో గాలి కౌర్లు, గాలికి వచ్చాడు గాలికే పోతాడు అన్నాడు. ఎవరు గాలికి వచ్చారో ఎవరు గాలికి వెళ్తారో 2029 సంవత్సరంలో రేపు గుడివాడలో జరగబోయే యుద్ధ రణరంగంలో ఆ, కురుక్షేత్రులకు నేనైతే ప్రభువుని అయినాక నేను ఎందుకు చెబుతున్నాను, నేను కన్వర్టెడ్ క్రిస్టియన్. ఆ, ఆ, నేను దాని గురించి ఎందుకు చెబుతున్నాను. అవును. నీతి న్యాయం తప్పకుండా గెలుస్తుంది, రాష్ట్రం అంతా సుభిక్ష ఉంటుంది. బాబాయ్ చూస్తున్నారు ఈ మధ్యకాలంలో కూడా గుడుల దగ్గర చనిపోవడం కానీ ఈ పరిస్థితులు ఎలా చూస్తారు? అసమర్థత, ఆ, అంతా అసమర్థతే. ఆ. సమర్థమైన పరిపాలన లేదు. అదే జగన్ గారి హయాంలో జరుగుంటే కనుక. అల్లరి ఇప్పుడు అదే తిరుపతి లడ్డు గురించి అన్నారు. నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ చెబుతున్నా, అది ఏమన్నా తేలిందా? ఆ, ఆయన మీద కేసులు కట్టిన ఏమన్నా తేలియా? లేదు. అన్ని క్లీన్ చీట్తో బయటకు వచ్చేసాడు. అవును, ఇంకేంటి 19 కేసులు. ఇప్పుడు ఏంటంటే క్రిమినల్ కేసు. అన్ని క్రిమినల్ కేసులు. అది కాకుండా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఆ, హయ్యర్ పోస్ట్లో ఉన్నవాడు జడ్జిలు కానీ, ఆ, హైకోర్టు జడ్జిలు కానీ, సుప్రీంకోర్టు జడ్జిలు కానీ అందరూ ఆ, కమ్మ కులస్తులు ఎక్కువ ఉన్నారు. బా హయ్యర్ పోస్టులు వాళ్ళు ఉంటాం, వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇక్కడ రాజకీయం చేస్తూ వీటిని పోస్ట్ పోన్. లేకపోతే ఇప్పుడు జగన్ ఈ క్లీన్ చీట్ ఆడికి ఎందుకు క్లీన్ చీట్ తెచ్చుకోడు? అవును సార్. ఏంటి అప్పుడైతే కింద పోస్టులో మనవాళ్ళు ఉన్నారు.
ఇప్పుడు ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ మరి వీళ్ళ హవా సాగనివ్వట్లా అవును. పై వాళ్ళ దీంతో కేసుల్ని రేపొద్దు మన బిడ్డా పాపల మీద పడదా పాపం. అవును.